హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి సిద్ధార్థ్ సొల్యూషన్ నుంచి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29/1/2025 అనేది లాస్ట్ డేట్ అనేది ఉంది. సో మనకి డొమైన్ వచ్చేసి ఎస్ఎంఈ సొల్యూషన్, సో మీన్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో ఈ రోల్ కింద అయితే వాళ్ళు మీన్స్ డొమైన్ వచ్చేసి ఇది. సో దీని కింద అయితే వాళ్ళైతే హైరింగ్ అనేది స్టార్ట్ చేసినారు. సో దీనికి వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 2023-24 ఇయర్ పాస్ అవుట్స్, ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ డిసిప్లిన్ విత్ 50% అనేది మనకి పర్సంటేజ్ అయితే గ్రాడ్యుయేట్ మన అకాడమిక్స్లో పర్సంటేజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ జీరో బ్యాక్లాగ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి 29 జనవరి 2025 అనేది లాస్ట్ డేట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఫుల్ టైమ్ రోల్. నెక్స్ట్ డేటా అనాలిసిస్, మన డెసిగ్నేషన్ వచ్చేసి డేటా అనాలిసిస్ట్ ఎంట్రీ లెవెల్ రోల్. సో మనకైతే డేటా అనాలిసిస్ట్ మీదనైతే ఈ రీసెంట్ టైంలో చాలా స్కోప్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే డేటా అనాలిసిస్ మీద బేసిక్స్ ఐడియా ఉన్నా కూడా ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ వచ్చేసి 2 LP అనేది ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టు హ్యావ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేశారు. టు హ్యావ్ డేటా విజువలైజేషన్ అండ్ రైటింగ్ ద డేటా కరెక్ట్లీ ఇన్ ఎ ప్రొఫెషనల్ అండ్ courteous manner. Respond to the customer inquiries, resolve issues, and provide product and service information. Meet or exceed monthly or daily targets. Maintain accurate records of data. Collaborate with team members and achieve business objectives. సో టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి మనకి ఎంఎస్ ఆఫీస్ మీద గుడ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ స్కిల్స్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో 3 లాంగ్వేజెస్లో మనకి ఫ్లూయెన్సీ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్. సో ఇది వచ్చేసి టోటల్ మీన్స్ స్కిల్స్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి కొన్ని స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ. సో మనం ఆఫీస్కి వెళ్ళైనా వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ ల్యాప్టాప్ యాజ్ దే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. మనం ఒకవేళ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకైతే పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రోల్కి అయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ టెలిఫోనిక్ రౌండ్ అయితే మనకు కాల్ చేసి మననైతే ఫస్ట్ రౌండ్ అయితే జరుగుతుంది. కాల్లో మన డీటెయిల్స్ అంటే తెలుసుకుంటారు. నెక్స్ట్ వర్చువల్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్. దీనికి కూడా మనకైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో దీని అప్లికేషన్ వచ్చేసి నేను ఇది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడ దొరికితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో సిద్ధార్థ్ సొల్యూషన్స్ హైరింగ్ ఫర్ డేటా అనాలిసిస్, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. సో ఇక్కడ మెయిల్ ఇచ్చేయాలి, యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయాలి, స్టూడెంట్ నేమ్, మొబైల్ నెంబర్, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళైతే ఫీమేల్ అని మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th పర్సంటేజ్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్, కాలేజ్ నేమ్, కాలేజ్ డిస్ట్రిక్ట్. సో అక్నాలెడ్జ్మెంట్ అని ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది ఈ కంపెనీ వాళ్ళకైతే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళైతే మనకి మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మనకైతే ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ విత్ దిస్ యువర్ ఫ్రెండ్స్, అండ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.